మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాక్షన్ చెయ్యొచ్చు, కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు. 2 సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సత్యం మాట్లాడదామని లేకోకుండా అప్పట్లో నన్ను అందరూ 420 అన్నారు. ఈ సెల్ ఫోన్ నేనే కడుక్కునే అనేస్తాడు. ఇంకా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేనే రైతుకి రాజుని, నేనే రైతులకు వెన్నెముకని, నేను లేకపోతే వ్యవసాయమే లేదు, నేను అండగా ఉండకపోతే రైతాంగం అనేది ఉండదు అన్నట్టు మనము ఒక మాట అనకూడదు. వయసులో పెద్దవారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సారీ టు సే దిస్, యాక్షన్ చెయ్యొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు. ఒక షూటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని కమలాపురం నియోజకవర్గంలో మనము ఏదైతే మా ప్రభుత్వంలో మేము ఇస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా ప్రమోట్ చేసుకున్నటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా రైతుల్ని ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు. 3 సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన సమయాల్లో 2 సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. రైతులంటే ఆయనకి ఎంత వివక్ష అనేది మనం క్లియర్ గా చెప్పవచ్చు. వ్యవసాయమే దండగా అన్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మా నాయకుడు 2019లో ముఖ్యమంత్రి అయ్యే ముందు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన సమయంలో రైతుల యొక్క కన్నీళ్ళని, కష్టాలని, బాధల్ని దగ్గరుండి చూసి మా నాయకుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల కోసం రైతు భరోసా అనే పథకాన్ని, వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని సృష్టించి 11,000 రైతు భరోసా కేంద్రాలను పెట్టి ప్రతి ఒక్క రైతుకి నేరుగా సంవత్సరానికి 13,500 రూపాయలు తమ అకౌంట్లలో జమ అయ్యేలాగా చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మనం ఇచ్చే పథకానికి పేరు మార్చి 20,000 నేను ఇస్తానని ఈరోజు రైతుకి అని చెప్పుకుంటున్నాడు. 20,000 నువ్వు ఎలా ఇస్తున్నావు? 14,000 రూపాయలు నువ్వు సంవత్సరానికి 3 విడతలుగా ఇస్తున్నావు. 14,000 రూపాయలు, మిగతా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎవరు ఏది చేసినా నీ ఖాతాలో చేసుకోవడం నీకు అలవాటే. ఇప్పుడు మీరు ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు? కేవలం 47 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే వ్యత్యాసం 5 లక్షల మంది కోత విధించినారు. నువ్వు ఏ రోజన్నా ఇన్ని సంవత్సరాలు నీ అనుభవంలో కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వేళల్లో కానీ నువ్వు ఏ రోజన్నా రైతుల గురించి ఆలోచించినావా? రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకి నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే గుర్తొస్తున్నాయి. పథకాల పేర్లు మార్చలేక, పథకాలను అమలు చేయలేక, సంపద సృష్టించలేక, ఆ పథకాలని తీసేయలేక, పాపం మింగలేక కక్కలేక ఆ పథకాలకి ఇంకా ఏదో ఒక పేరు మనమే సృష్టించినట్టు సృష్టించుకొని పేర్లు మార్చిచ్చుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం ప్రతి ఒక్కరూ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా. మా ప్రభుత్వంలో పోలవరం 70% పూర్తయింది. హంద్రీనివా పూర్తి చేసి ఎక్కడో మూలన ఉన్న నీ కాన్స్టిట్యుయెన్సీ కుప్పానికి నీరు తావడం జరిగింది. మీ ప్రభుత్వంలో వీటి స్టేటస్ ఏంటి? పోలవరం అసలు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీని పేరు కూడా ఎక్కడ వినపడడం లేదు. పూర్వకాలంలో గ్రామాల్లో కానీ ఇంకా మండల స్థాయిలో కానీ బుర్రకథలు, హరికథలు, వీధి నాటకాలు లాంటివి గ్రామ సభల్లో కానీ, రచ్చబండ్ల కింద కానీ లేదా చెట్ల కింద కానీ జరిగేటివి అనమాట. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కమలాపురం సభ, సో ఇంచుమించు అలాంటిదే అనమాట. ఇది కూడా చెట్టు కింద సభ. చంద్రబాబు నాయుడు గారు కూడా కనీసం సత్యసాయి శతదినోత్సవాల నుంచి వచ్చినాడే, కనీసం కొంచెమన్నా సత్యం మాట్లాడదామని లేకోకుండా అట్లాంటిది లేనే లేదా. ఒకదాని తర్వాత ఒకటి అనర్గళంగా అబద్ధాలు చెప్పడంలో ఆయనకు మించిన వారే లేరు. ఎన్ని అబద్ధాలంటే ఇంకా రాయలసీమకు సంబంధించి ఈయన ఏదో గొప్ప సంస్కరణలు చేసినాడంట. రాయలసీమను రతనాల సీమగా మార్చేసినాడంట. పుట్టపర్తిలో స్పేస్ సిటీ అంట. ఇంకా ఓర్వకల్లులో విమానాల ఇడుభాగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలంట. కొప్పర్తిలో డ్రోన్కి సంబంధించిన పరికరాలకు సంబంధించిన పరిశ్రమలంట. ఈయన గుక్క తిప్పకుండా చెప్తానే ఉన్నాడు. ఆడు పాపం ఆడ
ఇంక ఎట్లా వీళ్ళు ఒక ఎలైట్ స్టేజ్కి వెళ్ళిపోయినారనమాట. అబ్బా ఇంకా వీళ్ళు చంద్రబాబు ఏదో చేసేస్తున్నాడు మనల్ని అని చెప్పి ఇచ్చిన 5,000 కూడా పోయే లోపల వీళ్ళు ఖర్చు పెట్టేసింటారు ఆ మందు షాపులోకి వెళ్ళేసి. అంత భ్రాంతిలోకి తీసుకుపోయినాడు అనమాట వాళ్ళని. ఇంక నేను ఏదో చేసేస్తాను. ఈడ ఉన్న ఆల్రెడీ కర్నూలులో ఉన్నటువంటి లా బెంచ్ని తీసుకుపోయి అమరావతికి షిఫ్ట్ చేసేసినాడు. ఈడ ఎంఎస్ఎంఈ పార్క్ని తీసుకెళ్లి అమరావతికి షిఫ్ట్ చేసేసినాడు. ఇంకా ఎయిమ్స్, అనంతపూర్లో ఉన్న ఎయిమ్స్ ని తీసుకుపోయి మంగళగిరిలో పెట్టేసినాడు. అంటే రాయలసీమలో ఉండేటి అన్ని షిఫ్ట్ చేసి ఆడబెట్టి ఇప్పుడు ఏదో ఈయన వచ్చి రాయలసీమకు ఉద్ధరిస్తున్నాడంట. రాయలసీమకు, రత్నాలసీమ కాదు, ఈయన రాయలసీమను రాళ్లసీమగా మార్చడానికి కంకణం కట్టుకుంటున్నాడు. నీటి భద్రత అంట, నీటి భద్రత. ఏదో ప్రాజెక్టులు తీసుకొచ్చినాడంట, లేకపోతే ఉచిత విద్యుత్ అందిస్తా ఉన్నాడంట. ఈయన ఎప్పుడైనా ప్రాజెక్టులు వింటేనే ఆయనకు సహించదు. ప్రాజెక్టులు జలయజ్ఞం అని చెప్పి, నదుల అనుసంధానం అని చెప్పి నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ రూపకల్పించింది ఎవరు? దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తా అంటే ఈయన కదా చెప్పింది, బట్టలు ఆరేసుకోవాలని చెప్పి తీగల మీద అని చెప్పి అని కామెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే ఉచిత విద్యుత్ ఈయన పథకం కింద చెప్పేసుకుంటా ఉన్నాడు అనమాట. భూగర్భ జలాలని ఇంతకుముందు 100 అడుగులు పైన ఉండేటివంట, ఇప్పుడు వచ్చిన తర్వాత 9 మీటర్లకు వచ్చినాయంట. అటు చెప్పడంలోనే చూడు, 100 ఇంతకుముందు అడుగుల రూపంలో చెప్తే ఎక్కువ నెంబర్ వస్తుంది, మీటర్ల రూపంలో చెప్తే తక్కువ నెంబర్ వస్తుంది ఆటోమేటిక్ గా. 1 మీటర్ని వేసుకుంటే ఇప్పుడు 9 మీటర్లు అంటే 30 అడుగులు. 30 అడుగులు చెప్తే ఎక్కువ నెంబర్ కనిపిస్తుంది కదా, అది కావాలని దాని మీటర్లలోకి మార్చి 9 తక్కువ చూపించాలని 9 మీటర్లు అని చెప్పినాడు అనమాట. 30 అడుగులు వేసుకున్నా కూడా ఎక్కడ పడతాయి? రాయలసీమ ఎక్కడైనా వేసి చూపించమను, 30 అడుగుల నీరు తీసి చూపించమను. భూగర్భ జలాన్ని ఈయన ఉద్ధరించేసినాడంట. భూగర్భ జలాలు కూడా పరిమితంగా వాడుకోవాలంట. 9 మీటర్ల మించి ఎవరు వాడుకోకూడదు. అంటే 9 మీటర్ల మించి ఎట్లా వాడుకోవాలి? రైతులకు అకౌంట్లో వేసే అమౌంట్లో వేసినప్పుడు ఈయన ఏదో బ్యాంక్ లో అకౌంట్ వేసి అది సెల్ ఫోన్ లో వస్తుంది. ఆ టెక్నాలజీకి అంతా ఈయనే అంట, ఆ టెక్నాలజీని అంతా కనిపెట్టింది. భారతదేశానికి సెల్ ఫోన్ నేనే పరిచయం చేసింది అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? టెక్నాలజీ నాదే అన్నాడు. ఇప్పుడు నిన్న దాంట్లో కూడా సెల్ ఫోన్ టెక్నాలజీ అప్పట్లో నన్ను అందరూ 420 అన్నారు, నేను తీసుకొస్తా ఉంటే ఇప్పుడు చూడండి నా టెక్నాలజీని అందరూ అనుభవిస్తూ ఉన్నారని చెప్పి తన అకౌంట్లో. ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ఈ సెల్ ఫోన్ నేనే కనుక్కునే అనేస్తాడు. ఇంకా పాపం ఆ మార్టిన్ కూపర్ కనుక్కునే ఆయన సెల్ ఫోన్ కనుక్కునే ఇంకా తీసుకొని చచ్చిపోతాడేమో. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే నిన్న సభలోనే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏది? మన మాజీ ముఖ్యమంత్రి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు దగ్గర పైనాపురంలో స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ కో అండ్ కంపెనీతో కలిపి దానికి సంబంధించిన అప్రూవల్స్ కానీ, దానికి సంబంధించిన ల్యాండ్ కానీ, దానికి సంబంధించినటువంటి నీటి అవసరాలకు సంబంధించిన నీరును దగ్గర ఉండే బోర్వెల్ నుంచి 1 TMC వాటర్ కానీ తీసుకొచ్చి దగ్గర 4 గిగావాట్ల నుంచి సోలారు, 1 గిగావాట్ నుంచి విండ్ పవరు, 2 గిగావాట్ల నుంచి పంప్డ్ హైడ్రోజన్ పవర్, ఇట్లా దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని అక్కడ పెట్టి దాదాపు కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయ్యి దానివల్ల ఏం బెనిఫిట్స్ అంటే ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్, ఇప్పుడు కన్వెన్షనల్ గా ఇప్పుడు వచ్చే థర్మల్ పవర్ వీటి వల్ల ఏంటంటే కార్బన్ ఎమిషన్స్, విపరీతమైన పొల్యూషన్. సో 1000 కోట్ల టన్నుల కార్బన్ ఎమిషన్ వస్తుంది. దానివల్ల పర్యావరణం అనేటువంటిది కలుషితమవుతుంది. ఇదంతా అవాయిడ్ చేయడానికి రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈయన అకౌంట్లో వేసుకోవడానికి నిన్న పునాది వేసినాడు అనమాట. రెన్యూవబుల్ ఎనర్జీ అంతా ఇక్కడ స్టార్ట్ అయింది. దాని టెక్నాలజీని కూడా మనం త్వరలో అనుభవించబోతున్నామని పునాది ఇక్కడ వేసినాడు. ఇంకా నెక్స్ట్ మీటింగ్ ఇంకొకటి పెట్టి ఆ రెన్యూవబుల్ ఎనర్జీ అంతా నేనే సృష్టించినాను, దానివల్లనే నేనే అంతా దానికి అని చెప్పి ఇంకొక మీటింగ్ పెట్టి దాన్ని కూడా తన అకౌంట్లో వేసుకునే దానికి ట్రై చేస్తాడు అనమాట. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంది. దాన్ని పీపీపీలో ప్రైవేటైజేషన్ చేయకోకుండా ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు అందించాలనే ఆశయమే ఉంటే ఎందుకు చొరవ చూపించరు? పోయి ఆయన ప్రిన్సిపాల్ మీద షోకాజ్ నోటీస్ ఇచ్చినారు ఆయనకి. ఆయన ఏం చేస్తాడు పాపం? వీళ్ళ కదా చేయాల్సింది. గవర్నమెంట్ వెళ్ళి డబుల్ ఇంజిన్ సర్కారు మాది ఉంది, ఆడిపోయి వాళ్ళతో డిస్కస్ చేసి 150 సీట్లు తెప్పిస్తామని చెప్పి వీళ్ళు అన్నారు కదా. ఆ విధంగా ఉంది మన చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి.